ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, అది పుట్టింటి నుంచి ఇక్కడికి వస్తే కదమ్మా నువ్వు చెప్పింది నేను చేయడానికి. ఎప్పుడొస్తారంట మరి? ఎప్పుడో చెప్పలేనులే కాని త్వరలోనే రావచ్చు. వచ్చిన వెంటనే వ్రతం మొదలు పెట్టొచ్చు. అది మనం ఆపలేకపోతే శోభనం జరుపుకోవచ్చు. ఆపలేకపోవడం ఏంటి? ఆపాలి, ఆపాల్సిందే. దాని జీవితంలో పూజ, పండగం, పబ్బం ఏది జరగకూడదు. జరుపుకోవడానికి చూసినా అది జరగనివ్వకూడదు. దాని బతుక్కి పెళ్ళైందన్న మాటే తప్ప ఏ సంతోషము లేకుండా చేయాలి. అర్థమైందా? ఈనగే, ఇది ఆనగే. ఎర్ర కోసం చేప పిల్ల వెళ్లి గేలానికి పడ్డట్టు దీనికోసం నేను వెళ్లి పెట్టెలో పడ్డా. పిన్ని, దీన్ని నేను నీకోసమే తీసుకొచ్చాను. అవునా? ఇవ్వు మరి. నేను చెప్పినట్టు నువ్వు కొంచెం డీప్ గా ఆలోచించు. ఏదైనా ఒక క్లూ చెప్పు. మరి ఇది నువ్వే తీసుకొచ్చుడు. బాగుందా? నీకే ఇస్తాను. పిన్ని చూడు, రేపు మనం కలుస్తాం కదా, కొంచెం ఆలోచించి చెప్పు. ఇది నీకే ఇస్తాను. నీకోసమే, ఇది నీకోసమే. అత్తయ్యా. అత్తయ్య? ఎవరే నీకు అత్తయ్య? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? మా ఆయన కోసం వచ్చానత్తయ్యా. మా ఆయన అని ఎంత హక్కుతో అడుగుతుందో చూడమ్మా. ఆస్తి మీద హక్కు లేదు, ఇంటి మీద హక్కు లేదు, అన్నిటి మీద నీకే హక్కుందని చెల్లెలి కూతురికి లెక్కలు నేర్పి కట్టుకున్న వాణ్ణి కట్టుబట్టతో వీధిలోకి నెట్టేశావు కదే. ధర్మపత్ని కదా ఈవిడి గారు. మా ఆయన అనే హక్కు నీకెక్కడుందే? సిగ్గుండాలి అలా మాట్లాడటానికి. నువ్వు, నీ చెల్లెలి కూతురు ముగ్గురేనే. ఏర్ దాటాక తెప్ప తగిలేసే రకం. 25 ఏళ్ల క్రితం నా కొడుకు మీ నాన్న పరువు కాపాడాడు. నీ బరువుని బాధ్యతగా స్వీకరించాడు. అవన్నీ మర్చిపోయావంటే? అసలు మీ నాన్నిచ్చింది పావలా అయితే నా కొడుకు దాన్ని 10 చేశాడే. వాడి రెక్కలు ముక్కలు చేసుకుని కొసరంత దాన్ని కొండంత చేసి నిలబెడితే ఆ ఆద్య నువ్వు కలిసి నా కొడుకుని మమ్మల్ని ఇలా వీధిపాలు చేశారే. మీరు బాగుపడరు, నా ఆశ్రమైపోతారు. అత్తయ్యా, ఆయన ఆ ఇంటిని వదిలి ఇలా వచ్చినందుకు అందరికన్నా నరకం నేనే అనుభవిస్తున్నానత్తయ్యా. ఆయన పాదాల దగ్గర స్థానం తప్ప నాకు ఏ ఆస్తి, ఏ లెక్కలో వద్దు. ఆద్య, మేం దూరం అవ్వకూడదని పొరపాటున నోరు జారి ఒక్క మాట అనేసరికి ఆయన ఇలా వచ్చేశారు. చూసావా అమ్మా ఈవిడి గారి నటన? పొట్ట నిండా విషం దాచుకుని ఆ ఆద్య మాట్లాడితే పొరపాటున మాట్లాడిందని ఎలా వెనకేసుకొస్తుందో. ఆ వెనకేసుకు రాబట్టే దాని వెనకుంది. లేకపోతే ఆ రోజే నా కొడుకు వెంట వచ్చేది కదా. అలా వచ్చుంటే ఇలా హీనంగా బతికెందుకు ఏడుస్తుంది? రాణివాసానికి అలవాటు పడింది కదా. పైగా ఇప్పుడు ఆ ఇంట్లో భర్త లేడు, అత్త లేదు, ఆడపిల్ల, మరిది, మరదలు ఎవ్వరూ లేరు. ఈవిడ ఆడిందే ఆట, పాడిందే పాట.
అవును, ఈవిడ వల్ల మనం పూటకి పాటు పడాల్సి వస్తుంది. అయినా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావక్క? మేము ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నామో చూసి ఆనందించడానికి వచ్చావా? అంత మాట నీకు పార్వతి. నేను ఆ ఉద్దేశంతో రాలేదు. రామ తన అత్తగారింట్లో వ్రతం పెట్టుకుంది. ఆ వ్రతానికి ఆయన్ని తీసుకువెళ్దామని వచ్చాను. వెళ్లేందుకు ఆయన నిరాకరించినా కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవాలనే వచ్చాను. బావుంది, విన్నావా అమ్మా? కట్టుకున్న మనిషి ఎన్ని కష్టాలు పడుతున్నా తొంగి చూడలేదు. మనమంతా ఇన్ని తిప్పులు పడుతుంటే ఇల్లు తొక్కి పలకరించిన పాప అనుకోలేదు. ఇప్పుడు రామలక్ష్మి అత్తారింట్లో వ్రతం చేసుకుంటుందంట. దానికి ఈవిడ వెళ్లి దర్జా వెలగబెట్టాలంట. ఒక్కతే వెళ్తే వచ్చిన వాళ్ళు మొగుణ్ణి ఇంటి నుంచి గెంటేసిందని మొహాన ఊస్తారు కాబట్టి ఒక్కతే వెళ్లడానికి మొహం చెల్లక తన అవసరం కోసం అన్నయ్యని వెంట పెట్టుకుని వెళ్లాలని నేర్పుగా వచ్చి ఓర్పుగా నటిస్తుంది. అన్నయ్య పాదాలు పట్టుకుని ఒప్పించి తీసుకుపోతుందంట. ఏమే, నీకు అవసరం లేకపోతే గెంటేయడానికి, అవసరం వస్తే కాళ్ళు పట్టుకుని అవతలికి తీసుకుపోవడానికి ఉన్నాడా నా కొడుకు? ఎలా కనిపిస్తున్నాడో వాడు నీకు? వెళ్ళా, నా కొడుకు ఎక్కడికి రాడు, నీ దగ్గరికి ఎన్నటికీ రాడు. పో ఇక్కడి నుంచి. అది కాదత్తయ్య, ఆవేశపడకండి. నేను అడుగుతుంది నా కోసం కాదు, రామా కోసం. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య. ఏంటి అలా చూస్తున్నారు? ఇక్కడి నుంచి బయటికి గెంటేయండి. అత్తయ్య, ఒక్కసారి మాట వినండి. అత్తయ్య, పద. పద్మ, నా మాట వినమ్మా. ఒక్కసారి మీ అన్నయ్యతో మాట్లాడి వెళ్తాను. మాట్లాడింది చాలు, మేం విన్నది చాలు. పద. ఏయ్, అత్తయ్య. ఒక్కసారి విను పద్మ. అత్తయ్య. పద్మ, ఏమైంది? ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నావు? కాళ్ళదులో. నిన్నిలా విసిగించకూడదనే గెంటేస్తున్నామన్నయ్య. ఎందుకొచ్చావు మా ఇంటికి? రామలక్ష్మి ఇంట్లో వ్రతం జరుగుతుందంట. ఈవిడ పక్కన నువ్వు భర్తగా వెళ్లాలంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.